హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ టు ఎస్ఆర్కే కంటెంట్ క్రియేటర్ ఛానల్. రీసెంట్గా తెలంగాణ పోలీస్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈరోజు నుండి స్టార్ట్ అవబోతుంది. సో మీరు ఏ నెట్ సెంటర్కి వెళ్లకుండా మన ఫోన్లోనే ఎలా అప్లై చేసుకోవాలనే విషయాన్ని అయితే నేనైతే క్లియర్గా చెప్తాను మీకు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇన్ కేస్ స్కిప్ చేశారంటే మీకు మళ్ళీ ఏది అర్థం అవ్వదు. వన్స్ మనం ఒకసారి ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నామంటే మనకు తెలంగాణకు సంబంధించిన రిక్రూట్మెంట్లో 4 నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేశారు. సో 4కి ఒకేసారి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మనం. దానికోసం మనం ఫోటో ఎలా అప్లోడ్ చేయాలి అండ్ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకుండా ఎలా జాగ్రత్త పడాలని నేను క్లియర్ కట్గా మీకైతే స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో వీడియో చివరికి ఖచ్చితంగా చూడండి. అప్లై ప్రాసెస్ స్టార్ట్ చేయకుండా ముందు మీరైతే ఆధార్ యాప్ని డౌన్లోడ్ చేసి రిజిస్టర్ అయితే చేసి పెట్టుకోండి. ఎందుకో నేను వీడియో చివరిలో చెప్తాను మీకు. ఎందుకో మీకు లాస్ట్లో అర్థమవుతుంది ఆధార్ యాప్ ఎందుకు డౌన్లోడ్ చేసి పెట్టుకోమన్నాను. ఫ్రెండ్స్, మీ ఫోన్లో ఉన్న గూగుల్ కానీ బ్రౌజర్ కానీ క్రోమ్ కానీ ఏదో ఒక యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఫస్ట్ ఓపెన్ చేశాక సెర్చ్ ట్యాబ్లో TSLPRB అని టైప్ చేయండి. టైప్ చేసి దాన్ని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు తెలంగాణ రిక్వైర్మెంట్ బోర్డ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోతాం మనం. వెళ్ళిపోయిన తర్వాత మనకి టాప్లో రైట్ సైడ్ టాప్లో 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకైతే 3 ఆప్షన్స్ కనిపిస్తాయి: యూజర్ గైడ్, ప్రెస్ రిలీజెస్ అండ్ అప్లై ఆన్లైన్ అని. మనమైతే ఆన్లైన్లో అప్లై చేయాలనుకున్నాం కాబట్టి అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయండి. ఆన్లైన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా వస్తుంది, హ్యావ్ యూ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని ఉంది. అంటే ఆల్రెడీ మీరు ముందే రిజిస్టర్ అయినారా అని. మనమైతే రిజిస్టర్ కాలేదు, ఇప్పుడే రిజిస్టర్ అవుతున్నాం కాబట్టి నో రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకైతే ఇలా ఒక ఫామ్ ఫిల్లింగ్ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఈ ఫామ్ని చాలా జాగ్రత్తగా అయితే ఫిల్ చేయండి. యాజ్ పర్ 10th మెమోలో డీటెయిల్స్ ఎలా ఉంటే అలా, మీ నేమ్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా ఎలా ఉంటే అలానే ఫిల్ చేయండి. ఫస్ట్లో హ్యావ్ యూ స్టడీడ్ SSC ఇన్ తెలంగాణ డ్యూరింగ్ 2004 to 2024 అని ఉంది. అంటే ఈ 2004 to 2024 మధ్యలో 10th క్లాస్, మీ SSC 10th క్లాస్ తెలంగాణలో చేశారా లేదా అని అడుగుతుంది. తెలంగాణలో చేసి ఉంటే ఎస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు కింద SSC హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుతున్నారు. సో మీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. అది ఎంటర్ చేశాక పక్కన ఏ ఇయర్లో మీరు పాస్డ్ అవుట్ అవుతారని అడుగుతుంది. మీరు 2009 2010 ఏ ఇయర్లో పాస్ అయితే ఆ ఇయర్ని అయితే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాండిడేట్ నేమ్ పైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఫిల్ అయిపోతుంది. దాని తర్వాత మీ జెండర్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు మేలా ఫీమేలా అని. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఆర్ యూ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ యాజ్ పర్ ద న్యూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం మీరైతే తెలంగాణకు సంబంధించిన లోకల్ క్యాండిడేట్ కాదని అడుగుతుంది. ఇన్ కేస్ మీరు లోకల్ క్యాండిడేట్ కాదనుకోండి, నో పెట్టేసేయండి. అప్పుడు మీరు ఓసీ కేటగిరీ కిందకి వెళ్ళిపోతారు. ఓన్లీ ఓసీ కేటగిరీకి సంబంధించిన పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. మీరు తెలంగాణ అయితే ఎస్ పైన క్లిక్ చేసేయండి. ఎస్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరైతే మీ కమ్యూనిటీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎస్సీనా, ఓసీనా, బీసీనా, ఎస్టీనా అనేది. సో మీరైతే ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళైతే అదైతే పెట్టేసుకోండి. తర్వాత మీరు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఒక్కసారి ఫిల్ చేసామంటే మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం లేదు. సో మీరు 1కి 2 సార్లు ఆలోచించి అయితే ఫిల్ చేసేయండి. మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ మీరు ఏదైతే వాడుతున్నారో అవి మాత్రమే ఫిల్ చేయండి. మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో అది మాత్రమే ఫిల్ చేయండి. ఎందుకు ఇంతలా చెప్తున్నా, వన్స్ మనం ఒకసారి రిజిస్ట్రేషన్ చేసినామంటే మళ్ళీ దాంట్లో చేంజ్ చేసుకోవడానికి అవకాశమే ఉండదు. అందుకనే చెప్తున్నా, ఫిల్ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఫిల్ చేయండి. వన్స్ మనం ఈమెయిల్ కానీ ఫోన్ నెంబర్ కానీ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ అయితే చేసుకోండి. మీ డీటెయిల్స్ అన్నీ క్రాస్ చెక్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఇట్లా ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుంది. వెరిఫై ఆల్ ద డీటెయిల్స్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ బిఫోర్ సబ్మిషన్. అంటే ఫామ్ని సబ్మిషన్ చేసే కంటే ముందు మీ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోమని చెప్తుంది. ఇన్ కేస్ మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోవాలనుకుంటే క్యాన్సిల్ చేసి వెరిఫై చేసుకోవచ్చు. లేదు మేము ఆల్రెడీ క్లియర్గా వెరిఫై చేసుకున్నామంటే డైరెక్ట్ మీరు ఓకే పైన క్లిక్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే పైన క్లిక్ చేశాక మీకైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఏదైతే ఫామ్లో మీరు మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఓటీపీని ఎంటర్ చేశాక రైట్ సైడ్ బాటంలో వెరిఫై అని ఉంటుంది. వెరిఫై పైన క్లిక్ చేసేయండి. వెరిఫై పైన క్లిక్ చేయగానే మన రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇది జస్ట్ ఫస్ట్ స్టెప్ మాత్రమే. మనకు మొత్తం 4 స్టెప్స్ ఉంటాయి. మనం ఒక స్టెప్ మాత్రమే కంప్లీట్ చేసినాం. మొత్తం టోటల్గా ప్రాసెస్ వచ్చేసి 4 స్టెప్స్లో ఉంటుంది. రిజిస్ట్రేషను, పేమెంట్, క్వాలిఫికేషన్ అండ్ ఆధార్ వెరిఫికేషను. సో మనం నెక్స్ట్ స్టెప్కి ప్రాసెస్ అవ్వడానికి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. దానికోసం మనం ప్రాసెస్ టు లాగిన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్, ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేయండి. నెక్స్ట్ పాస్వర్డ్ అంటే ఏమీ లేదు, మీరు ఏదైతే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో యాజ్ పర్ ద 10th మెమో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏది ఇచ్చారో అదే మీ పాస్వర్డ్. సో మీ పాస్వర్డ్ని అక్కడైతే ఎంటర్ చేయండి. మొబైల్ నెంబరు మరియు పాస్వర్డ్ రెండింటిని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై యువర్ ఉమెన్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరైతే సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. సో సైన్ అప్ పైన క్లిక్ చేసేయండి.
సైన్ అప్ పైన క్లిక్ చేశాక మీకైతే ఇలా వస్తుంది. మీ పాస్వర్డ్ని ఖచ్చితంగా చేంజ్ చేసుకోమని చెప్తుంది. సో కరెంట్ పాస్వర్డ్ అంటే ఏదో కాదు, ఇందాక మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశారు కదా, ఏదైతే పాస్వర్డ్గా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశారో అదే కరెంట్ పాస్వర్డ్. సో మళ్ళీ మీరు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీరు న్యూ పాస్వర్డ్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. మినిమం 8 to 16 క్యారెక్టర్స్ అయితే పాస్వర్డ్ ఉండాలి, అండ్ ఒక క్యాపిటల్ లెటర్ అయితే ఉండాలి, అండ్ 1 నెంబర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉండాలి. సో అలా వచ్చేలా మీరైతే ఒక పాస్వర్డ్ని అయితే సెట్ చేసేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేయండి. వన్స్ మీరు సబ్మిట్ చేశాక మీరు మళ్ళీ రిటర్న్ లాగిన్ పేజ్లోకి అయితే వస్తారు. మళ్ళీ మొబైల్ నెంబరు, పాస్వర్డ్, న్యూగా సెట్ చేసిన పాస్వర్డ్ రెండింటిని ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే క్లిక్ చేయండి. సైన్ ఇన్ క్లిక్ చేశాక మీరు ఇంకో న్యూ పేజ్లోకి అయితే ఎంటర్ అయిపోతారు. ఇక్కడ మనకి 4 నోటిఫికేషన్లకు సంబంధించిన అన్ని పోస్టులు అయితే కనిపిస్తాయి. కానిస్టేబుల్ సివిలు, ఏఐఆర్, ఫైర్మ్యాన్, అండ్ అలాగే ఎస్ఐ సివిలు, ఏఐఆర్, ఫైర్మ్యాన్, దాంతోపాటు ఏఎస్ఐ, ఇలా 4 నోటిఫికేషన్ సంబంధించిన పోస్టులన్నీ అయితే కనిపించేస్తాయి. ఏ పోస్ట్కి అప్లై చేయాలన్నది మీ చాయిస్. ఇంకో విషయం ఏంటంటే ఫైర్మ్యాన్కి సంబంధించిన ఎస్ఐ, కానిస్టేబుల్లో మీరైతే జాబ్ అప్లై చేయాలనుకుంటే మీకైతే లైసెన్స్ ఉండాలి. అది ఎప్పటి వరకు ఉండాలంటే మన తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసిందో అప్పటికి ముందే మన దగ్గర అయితే లైసెన్స్ ఉండాలి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. మన ఏ జాబ్కి ఎలిజిబుల్లో కరెక్ట్గా చూసుకున్న తర్వాత ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకున్నారో రైట్ సైడ్ టాప్లో మనకి ఒక చిన్న వైట్ కలర్ బాక్స్ అయితే కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీరు ఎన్ని పోస్టులకు అప్లై చేశారన్నది తెలుస్తుంది. కింద మీకు ఎన్ని పోస్టులకు అప్లై చేస్తే అంత పేమెంట్ అయితే చూపిస్తుంది. నేనైతే ఒకటే పోస్ట్కి అప్లై చేశాను. సో నాకైతే జస్ట్ 1500 చూపించింది. మీరు ఎన్ని పోస్టులకు అప్లై చేస్తే మీకు అంత అమౌంట్ అయితే చూపిస్తుంది. పోస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే కంటిన్యూ టు పే అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ టు పేమెంట్ పైన క్లిక్ చేశాక ఆటోమేటిక్గా మనమైతే పేమెంట్ సంబంధించిన పేజ్లోకి అయితే వెళ్ళిపోతాం. అక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి పేమెంట్కి సంబంధించినవి. క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, వాలెట్ కానీ, యూపీఐ కానీ, మీరు వీటి ద్వారా దేని ద్వారానైనా పేమెంట్ అయితే చేయొచ్చు. నేను యూపీఐ ద్వారా పేమెంట్ చేద్దాం అనుకున్నా. సో యూపీఐ పైన క్లిక్ చేసి నా యూపీఐ ఐడి అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ పైన అయితే క్లిక్ చేశాను. అలా పేమెంట్ కంప్లీట్ చేశాక మీరైతే ఆ పేజ్ని స్కిప్ చేయకండి. అసలు ఒక 30 సెకండ్స్ వరకు వెయిట్ చేయండి. ఆటోమేటిక్గా మీరైతే ఇంకో పేజ్లోకి అయితే వెళ్తారు. సో ఆ పేజ్ని స్కిప్ చేయకుండా ఒక 30 సెకండ్స్ ఉంటే మీకు ఇంకో పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్గా పేమెంట్ అయిపోయిన తర్వాత. ఇదే ఆ పేజ్. మనకు కింద కంటిన్యూ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ అని ఉంది. దానిపైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మనం ఇంకొక ఫామ్ ఫిల్లింగ్ పేజ్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఈ ఫామ్ను కూడా చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఫస్ట్ చూసుకుంటే మీడియం ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఏ లాంగ్వేజ్ కావాలి, తెలుగా, ఇంగ్లీషా, ఉర్దా, అది మీకు ఏది కావాలో అది పెట్టేసుకోండి. నాకైతే తెలుగు కావాలి, నేను తెలుగు పెట్టుకున్నాను. వన్స్ లాంగ్వేజ్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ నేము, మీ ఫాదర్ నేము ఫిల్ అయిపోతుంది. తర్వాత మీ మదర్ నేము యాజ్ పర్ మీ 10th మెమో ఎలా ఉందో అలా ఫిల్ చేయాలి. తర్వాత మీ జెండర్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత కింద మనము ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటోని మనం డైరెక్ట్ అయితే అప్లోడ్ చేయలేము, ఎందుకంటే ద పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ సిగ్నేచర్ షుడ్ బి ఇన్ ద జేపీజీ ఫార్మాట్. అంటే మనం ఫోటోని జేపీజీ ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ చేయడానికి అలా ఉంటుంది. సో నేను జేపీజీ ఫార్మాట్ ఎలా చేయాలి, ఫోటో విత్ సిగ్నేచర్ ఎలా చేయాలనేది ఒక క్లియర్గా వీడియో చేసి పెట్టాను. దాని లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వన్స్ వీడియో చూసి ఫోటో అయితే అప్లోడ్ చేయండి. దాని తర్వాత ఆధార్ నెంబర్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబరు, అలాగే మీ సబ్ క్యాస్ట్, ఇవన్నీ ఫిల్ చేశాక కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మీ ఐడెంటిఫికేషన్ మార్క్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఐడెంటిఫికేషన్ మార్క్ అంటే ఏం లేదు, మీ పుట్టుమచ్చలు మన 10th మెమోలో ఉంటాయి. యాజ్ పర్ మన 10th మెమోలో ఎలా ఉంటే అలా అయితే 2 ఐడెంటిఫికేషన్ మార్కులు అయితే ఫిల్ చేయండి. దాని తర్వాత ఒక ఆల్టర్నేటివ్ నెంబర్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదైతే మ్యాండేటరీ. సో ఆల్టర్నేటివ్ నెంబర్ ఫిల్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి, ఎస్ఎస్సి రోల్ నెంబర్ ఇవన్నీ ఆటోమేటిక్గా ఫిల్ అయి ఉంటాయి. కొంచెం కింది స్క్రోల్ చేస్తే మెన్షన్ టు విచ్ డిస్ట్రిక్ట్ యు ఆర్ లోకల్ యాజ్ పర్ యువర్ స్టడీ ఫ్రమ్ 1st క్లాస్ టు 7th క్లాస్. అంటే మీరు 1st నుంచి 7th క్లాస్ ఎక్కడైతే చదివారో సో మీకు అది ఆ డిస్ట్రిక్టే మీకు లోకల్ అవుతుంది. సో ఏ డిస్ట్రిక్ట్లో అయితే మీరు చదివారో 1st to 7th క్లాస్ ఆ డిస్ట్రిక్ట్ని పెట్టండి. డిస్ట్రిక్ట్ ఫర్ అపియరెన్స్ ఇన్ టెస్ట్ ఎగ్జామినేషన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్. అంటే మీరు ఎగ్జామ్ ఏ ఏరియాకి సంబంధించిన డిస్ట్రిక్ట్లో రాయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆ డిస్ట్రిక్ట్ని అయితే ప్రిఫరెన్స్ పెట్టండి. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీకు నియర్ బై ఏ డిస్ట్రిక్ట్ ఉంటే ఆ డిస్ట్రిక్ట్ అయితే పెట్టేసుకోండి. తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతున్నా, అంటే ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ ఎక్కడ పనిచేసి ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే లేదని పెట్టండి. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టేసింది. తర్వాత మీ అడ్రస్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేసి ఉంటుంది. మీ హౌస్ నెంబరు, విలేజ్ నేము, డిస్టిక్, మండలు, పిన్ కోడ్, సో ఇట్లా అన్నీ ఫిల్ చేసేసి ఒక 2-3 టైమ్స్ అయితే మీ ఫుల్ డీటెయిల్స్ని అయితే క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ వన్స్ మనం సబ్మిట్ చేసిన తర్వాత డీటెయిల్స్ అయితే మనకి ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. సో కంప్లీట్గా ఫస్ట్ నుంచి మొత్తం ఏవేవి మనం డీటెయిల్స్ అయితే పెట్టామో ప్రతిదీ కూడా 2-3 టైమ్స్ అయితే క్రాస్ చెక్ చేసుకోండి. క్రాస్ చెక్ చేసిన తర్వాత కింద మనకైతే ఒక ఆప్షన్ కనిపిస్తుంది,
ప్రాసెస్ టు నెక్స్ట్ పేజ్ అని దానిపైన క్లిక్ చేయగానే మీకైతే ఇట్లా ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. డియర్ క్యాండిడేట్ ప్లీజ్ వెరిఫై ఆల్ ద డీటెయిల్స్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ బిఫోర్ సబ్మిషన్. సో మీరు సబ్మిషన్ చేసే కంటే ముందు మీ డీటెయిల్స్ అయితే ఫుల్గా వెరిఫై అయితే చేసుకోండి. వెరిఫై చేసిన తర్వాతనే ఓకే అయితే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత మనమైతే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతాం. ఇక్కడ మీరు ఏ పోస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ పోస్ట్కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేనైతే ఎస్ఐ సివిల్ సెలెక్ట్ చేసుకున్నా. సో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే నేనైతే ఫిల్ చేశాను. దాని తర్వాత సబ్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నేనైతే డిగ్రీ చేశాను కాబట్టి డిగ్రీలో మళ్ళీ సబ్ క్వాలిఫికేషన్ ఏదంటే బీఎస్సీ. నేను బీఎస్సీ సెలెక్ట్ చేసిన. దాని తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు కింద. ప్రతిదీ కూడా క్లియర్గా చదివి తర్వాతే టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత కింద సబ్మిట్ ఆప్షన్ ఉంది. సబ్మిట్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసాక ఇలా వస్తుంది. తర్వాత గెట్ ఓటీపీ పైన కొట్టండి. మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఓకే అయితే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇలా వస్తుంది, అప్లికేషన్ ఫామ్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని. దాని తర్వాత మీరు లాస్ట్ స్టెప్ అయితే చేయాల్సి ఉంటుంది, అదే ఆధార్ వెరిఫైడ్. సో కింద వెరిఫై విత్ ఆధార్ ఫేస్ అథెంటిఫికేషన్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన వెంటనే మనం అయితే ఆధార్కి సంబంధించిన వెరిఫై పేజెస్కి అయితే వచ్చేస్తాము. ఇది ఎలా చేయాలో చాలా జాగ్రత్తగా చూడండి. కొంచెం కిందికి స్క్రోల్ చేశాక వెరిఫై విత్ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మీకైతే క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. దాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మొత్తం క్రోమ్ యాప్ని స్వైప్ చేసేసండి. స్వైప్ చేసిన తర్వాత నేను స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకోమని. ఇప్పుడు ఆధార్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకి కింద స్కానర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ స్కానర్ ఆప్షన్లో మనకి ఈ ఫోటోని అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే క్లిక్ చేయమని చెప్తుంది. సో అవన్నీ క్లిక్ చేసిన తర్వాత మీ అథెంటిఫికేషన్ అయితే అయిపోతుంది. అథెంటికేషన్ అయిపోయాక క్రోమ్లోకి మళ్ళీ రిటర్న్ వస్తే మీకు అయితే రెస్పాన్స్ ఇలా ఉంటుంది. కింద ఓకే అని కనిపిస్తుంది కదా, ఓకే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. వన్స్ మన అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిందంటే మీకైతే ఇలా చూపిస్తుంది. ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన మనకు టాప్లో లాగౌట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ లాగౌట్ పైన క్లిక్ చేసేయండి. లాగౌట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు బ్యాక్ వెళ్ళిపోతారు. తర్వాత మీరు మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. వెబ్సైట్ టాప్లో 3 లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ప్రింట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ప్రింట్ పైన క్లిక్ చేస్తే మీరైతే ఏ దానికైతే అప్లై చేశారో పోస్ట్కి దానికి సంబంధించిన పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది, మీ అప్లికేషన్ పీడిఎఫ్. సో అలా క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.